హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఇస్రో నుంచి అయితే ఇది ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్లో నేను ఇస్రో నుంచి ఒక మంచి నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాను. ఇది ఒక కొత్త నోటిఫికేషన్. మనకైతే ఇంకా ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ అవ్వలేదు. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ అయింది. సో ముందుగానే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్ ఉంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని షేర్ చేయట్లేదు. సో వీడియో లైక్ చేయట్లేదు. సో నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెట్టి రీసెర్చ్ చేసి మీకోసం వీడియోస్ తీసుకొస్తున్నాను. సో మీరు లైక్ చేస్తే కనుక నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్‌కి సంబంధించి టెలిగ్రామ్ లింక్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి సంబంధించిన లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. సో మీకు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అవ్వండి. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో గైస్, అఫీషియల్ నోటిఫికేషన్ మనకై వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. డిస్కస్ చేసుకున్నట్టు. సో వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించిన సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం నుంచి ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు వచ్చేసి 31/5/2025 యాక్చువల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్‌లో. మనకు అప్లికేషన్స్ వచ్చేసి చూసుకుంటే ఇక్కడ 2 జూన్ నుంచి అయితే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే 16 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ప్రతి ఒక్కరు 2 జూన్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వచ్చేసి మనకి ప్రస్తుతానికైతే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ఓన్లీ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ బేస్ చేసుకొని, బట్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్‌లో అయితే 100% రావడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి పొజిషన్ వచ్చేసి టెక్నీషియన్ బి లెవెల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు చూసుకున్నట్టయితే డ్రాట్స్‌మెన్ బి లెవెల్ 03, అలాగే మనకు ఫార్మసిస్ట్ ఏ లెవెల్ 05 అయితే ఉండడం జరిగింది. సో జాబ్‌లో జాయిన్ అవ్వగానే మీకు వచ్చేసి సాలరీ 45,000 వరకు అయితే మీకు సాలరీ టేక్ హోమ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకు టెక్నీషియన్ బి లెవెల్ 03 చూసుకుంటే బేసిక్ పే 21,700 నుంచి 69,100 వరకు అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ పోస్ట్ నెంబర్‌తో సహా మనకు సబ్జెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ట్రేడ్ సబ్జెక్ట్. వేకెన్సీస్ చూసుకుంటే ఫిట్టర్ వచ్చేసి మనకు 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకుంటే మనకు 11 వేకెన్సీస్ ఉన్నాయి. టర్నర్‌కి వచ్చేసి మనకు 6 వేకెన్సీస్. మెషినిస్ట్‌కి వచ్చేసి మనకు 5 వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి మనకు 5 వేకెన్సీస్. అలాగే ఎలక్ట్రోప్లేటర్‌కి 3 వేకెన్సీస్. అలాగే వెల్డర్‌కి వచ్చేసి మనకు 2 వేకెన్సీస్. ఎంఆర్ అండ్ ఏసీకి 1 వేకెన్సీ ఉంది. అలాగే మనకు చూసుకుంటే మెకానిక్ మోటార్ వెహికల్ చూసుకుంటే మనకు 1 వేకెన్సీ ఉంది. ఫోటోగ్రఫీకి చూసుకుంటే 1 వేకెన్సీ. కార్పెంటర్‌కి వచ్చేసి 1 వేకెన్సీ. అలాగే చూసుకుంటే డ్రాఫ్ట్స్‌మ్యాన్‌లో బి లెవెల్ 03కి మెకానికల్ చూసుకుంటే మనకు 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫార్మసిస్ట్ ఏకి చూసుకుంటే మనకు 1 వేకెన్సీ ఉంది. టోటల్‌గా మనకు 61 వేకెన్సీస్‌తో అయితే ఇదొక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ జాబ్స్‌కి అప్లై చేయాలంటే ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. ఆఫ్‌లైన్ మోడ్ అయితే లేదు. అలాగే మనకొచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మనకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకు స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకు మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్ విభాగంలో స్కిల్ టెస్ట్ పెడతారు. అలాగే ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్ విభాగంలో మీకు స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఓన్లీ రిటన్ టెస్ట్ క్వాలిఫై, అలాగే దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. రిటన్ టెస్ట్ పైనే మోస్ట్‌లీ బేస్డ్ ఆన్ ది మెరిట్ అయితే ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అనమాట. సో ఫైనల్ మెరిట్ చూసుకోవాలనుకుంటే వచ్చేసి మనకు దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి ప్రతి ఒక్క పోస్ట్‌కు మీరు 10థ్ క్లాస్ పూర్తి చేసుకొని ఉండాలి. దాంతో పాటు ఐటీఐ కూడా చేసుండాలి, క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకోండి. ఐటీఐ చేసుండాలి. అది కూడా మీకు వచ్చేసి మంచిగా ఏమంటారు దాన్ని యూనివర్సిటీ ఏఐసీటీఈ దాని నుంచి అయితే మీరు రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలనమాట. ఓకే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జూన్ 2 అయితే మనకు ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది వెబ్‌సైట్‌లో. సో మీరు వెంటనే అప్లై చేయండి. సో దానికి సంబంధించిన ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను నేచర్ ఆఫ్ ది జాబ్ ఏంటి, అసలు మనకు సిలబస్ ప్యాటర్న్ ఏంటి అనేది నెక్స్ట్ మీకు అప్డేటెడ్ వీడియోలో అయితే నేను తీసుకొనొస్తాను. వన్స్ మన నోటిఫికేషన్ ఆఫీషియల్‌గా రిలీజ్ అయిన తర్వాత. సో ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకోసం రీసెర్చ్ చేసి చాలా మంచి వీడియో తీసుకొని రావడం జరిగింది. సో వీడియో అందరికి నచ్చిందనుకుంటే నచ్చితే వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.